వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం వాడ్యాట్ గ్రామంలో ఇటీవల మంజూరైన 24 ఇందిరమ్మ ఇళ్లలో మొదటి విడతగా 8 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున ప్రభుత్వం జమ చేసింది. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ మొదటి విడతలో 1,00,000 జమ కావటం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, గృహ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వాల కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్లు లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వై ఆనంద్, ఏఎంసీ డైరెక్టర్లు మహిపాల్, నవీద్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగుల నవీన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నందం గౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు శ్రీధర్, ఆర్మూరు సంతోష్, దాపా రవి, పెండెం శ్రీనివాస్, ఎర్రం శ్రీనివాస్, మనోజ్, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇన్ని రోజులు కిరాయి ఉన్నాం, ఇప్పుడు కాంగ్రెస్ తరఫున మాకు ఇట్లా సంతోషం. ఎవరు మీకు ఇంత ముందు ఇల్లు ఉండేనా? ఇప్పుడు ఎంత వచ్చిన డబ్బులు? రేవంత్ దయ వలన మాకు ఇల్లు వచ్చింది, ఇప్పుడు కడతాం. ఇక మాకు అంతే సంతోషం. మాకు ఇన్ని రోజులు ఇల్లు లేకుండే, కిరాయి వెళ్ళింది. ఇప్పుడు రేవంత్ అన్నయ్య దయ వల్ల మాకు 1,00,000 రూపాయలు పడ్డాయి. ఇంద్రమ్మ ఇల్లు ద్వారా మేము ఇల్లు కట్టుకుంటున్నాం. మాకు చాలా సంతోషంగా. రేవంత్ అన్నయ్యకు కృతజ్ఞతలు, చాలా ధన్యవాదాలు. అందరికీ గ్రామస్తులకు కూడా ధన్యవాదాలు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే గతంలో ఆంధ్రప్రదేశ్తో కలుపుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమం మొదలైంది. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వ్యాధికి తెలంగాణ రాష్ట్రమే మందు అని ఆ రోజు తెలంగాణ ఉద్యమం నడిచే టైంలో చెప్పడం జరిగింది. ఆ మాటలు నమ్మి, కేసీఆర్ మాటలు నమ్మి 10 సంవత్సరాలు కేసీఆర్ కుటుంబానికి అధికారం ప్రజలు ఇచ్చారు. వాస్తవానికి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్తో మొదలైంది. ఆ రోజు ఉన్నటువంటి బడ్జెట్తోని ఈ తెలంగాణ ప్రజల ప్రతి సమస్యని పరిష్కరించే అవకాశం ఉండే. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది. వచ్చిన నిధులన్నీ కూడా వాళ్ళ ఇళ్లలోకి మలుచుకున్నారు. అవినీతి చేసి నాణ్యత లేని ప్రాజెక్టులు కట్టి, నాణ్యత లేని పనులు చేసి బడ్జెట్ అంతా కూడా వాళ్ళు దోపిడీ చేశారు. కానీ ప్రజల సమస్యలు పరిష్కరించలేదు. మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే ముందర కూడా మొత్తం పడిపోయే రోజు 2023లో ఈ ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెకి దిస్తారని తెలిసి రాష్ట్రం నిండా అప్పులు చేసి ఉత్తశిప్ప ఇచ్చి వెళ్ళాడు కేసీఆర్. అప్పుల్లో ఉన్నటువంటి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల్లోకి తీసుకపోతే, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు వచ్చి దాన్ని ఒక క్రమబద్ధీకరించి ఇవాళ తెలంగాణ ప్రజల ఆశల్ని నెరవేర్చే విధంగా ఈరోజు వడ్డాటి గ్రామంలో 24 మందికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 100 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించి రేషన్ కార్డులు ఇవ్వలేని సందర్భం. ఈరోజు అది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఫిల్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్ని రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్దల ప్రజల ఆశల్ని నెరవేరుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి, మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గారికి, వడ్డాటు ప్రజల తరఫున, బాల్కొండ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపు. ఈరోజు మోర్తాడ్ మండలం వడ్డాటి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు రావడం జరిగింది. అవి బేస్మెంట్ లెవెల్కు వచ్చాయి. ఈరోజు నిన్నటి రోజున ఒక 8 మందికి బేస్మెంట్ బిల్లులు ఒక్కొక్క 1,00,000 పడ్డాయి. ఈరోజు లబ్ధిదారులు వచ్చి వడ్డాటి గ్రామ పంచాయతీ అందున రేవంత్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి, మా బాల్కొండ గౌరవ ఇన్ఛార్జ్ సునీలన్న గారికి పాలాభిషేకం చేసి ఎంతో ఆనందోత్సవాలతో
వాళ్ళు మేము సంతోషంగా ఉన్నామని రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఇప్పుడే చూశారు మీరు. ఇంకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం. గత పాలకులు 10 సంవత్సరాలు పాలించి ఇక్కడ ఒక మినిస్టర్గా ఉండి కూడా ఏ పేదవాడిని ఆదుకోలే. ఏ విలేజ్లో కూడా పేదవారు కృషిలు వేసుకుని ఉన్నారు. కిరాయిలు ఉండు బిక్కు బిక్కుమంటున్నారు అంటే దాని అర్థం ఇంకొక ఇంట్లోకి వెళ్ళగొట్టి ఇంకొక ఇంట్లోకి పోయి చేరడం. అట్లా కిరాయి ఉన్నారు 10 సంవత్సరాలు ఎంతో ఇబ్బందిగా ఎదుర్కొన్నటువంటి అదంతా గమనించిన రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ప్రతి గ్రామంకు కాన్సెన్స్కి 3500 ఇండ్లు సాంక్షించి ప్రతి గ్రామంకు ఎంత ఉంటంత లబ్ధిదారులు ఉంటే వాళ్ళకి సాంక్షించడం జరిగింది. ఫస్ట్ విడత 24 రావడం జరిగింది. మళ్ళీ సెకండ్ విడత వస్తాయి. ఇట్లా ప్రతి ఒక్కటి చెప్పుకుంటా పోతే రేషన్ బియ్యం అయితేనేమి పేదవాడిని గమనించి పేదవారికి ఉన్న ధనవంతుడు ఏ అయితే అన్నం తింటాడో పేదవాడు ఆ అన్నం తినాలన్న రేవంత్ రెడ్డి సర్కారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు నిర్ణయం తీసుకొని సన్న బియ్యం పంపిణీ చేసి పేదవాడి ఎట్లా అయితే కడుపుండా తింటాడో పేదవాడు తినాలన్న ఉద్దేశంతో ఇలా ఉత్తమన్న కానీ రేవంత్ అన్న కానీ పేదవాడిని ఇలా ఆశీర్వదిస్తున్నారంటే వాళ్ళ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఒడ్డాడి గ్రామంలో తిరుగుతూ ఉంటే మేము ప్రజలతో కలుస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను గుర్తిస్తుంది అన్నారు. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ మనసులకే శాంక్షన్ ఇచ్చుకుంటూ లేదని వస్తే వాళ్ళ మనసులకే ఉన్నవారికే ఎత్తురి. ఇవాళ మేము పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి శాంక్షన్ ఇచ్చి ఇవాళ పేదల పక్షాలు నిలబడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. జై కాంగ్రెస్.